గత వైసీపీ ప్రభుత్వంలో తనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టి జైలుకు పంపించారు. అయినా ప్రజల కోసం భరించారన్నారు తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. కానీ తమ కూటమి అధికారంలోకి వచ్చి తాను ఎమ్మెల్యేగా గెలిచినా ఎలాంటి కక్ష సాధింపు చర్యలు ఉండవని స్పష్టం చేశారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తనకు అప్పగించడం ఓ గొప్ప అదృష్టమని, వచ్చే ఏడాది జరిగే టీడీపీ సభ్యత్వం కూడా తానే చేయిస్తానంటున్న రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి సాంబశివ ఫేస్ టు ఫేస్. వాస్తవానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు తెలుగుదేశంలో కరడు గట్టిన పసుపు రక్తం, కానీ కూటమి వల్ల ఆయన బీజేపీలో చేరాల్సి వచ్చింది. ఇటు టీడీపీ ఇటు బీజేపీ రెండింటికి ప్రాధాన్యతనిస్తూ ఇవాళ గోదావరి జిల్లాలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. సార్, ఒక పక్క టీడీపీ, మరో పక్క బీజేపీ బ్యాలెన్సింగ్ ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం, కూటమి మూడు పార్టీలు ఐకమత్యంగా ఉన్నాయి. బ్యాలెన్సింగ్ అనేది ఏం లేదు, కూటమిని ముందుకు తీసుకెళ్ళడమే నా బాధ్యత. అంటే సార్, టీడీపీ రెడ్డి గారు బీజేపీ కొత్తగా వచ్చింది, అసలు గుర్తింపు లేని చోట గెలవడం అనేది మామూలు విషయం కాదు సార్. అది కార్యకర్తలది, ప్రజలది విజయం. కూటమిలో చిచ్చురేపి ఏదో ఒక విధంగా రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పోటీలో ఉండకూడదని వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నం చేసిన రోజున కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అనూహ్యంగా తిరుగుబాటు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి పోటీలో ఉండాలి అనేది ప్రజలు అభిప్రాయపడ్డారు, కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. దాదాపుగా 20 రోజుల పాటు పోరాటం చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా కూటమి అభ్యర్థిగా మీరు ఉండాల్సిందే అని ప్రజలు భావించడం, దాంతో కూటమిలో ఏదో ఒక విధంగా పోటీలో ఉంచాలనే నిర్ణయానికి రావడం, దానికి అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న సిస్టమ్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి మేరకు నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. భారతీయ పెద్దలు కూడా ఆహ్వానించడం జరిగింది. ఇవాళ 2 పార్టీలు బాధ్యత, 3 పార్టీల బాధ్యత, ఇటు జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ 3 పార్టీల సభ్యులు కూడా నా విజయానికి కృషి చేశారు. కాబట్టి వారందరి బాధ్యత తీసుకుని నేను ముందుకు వెళ్తా ఉన్నా. దాంట్లో ప్రధానమైన పాత్ర కార్యకర్తలది, ప్రజలది. ఇది వాస్తవమే సార్, మీకు బీజేపీ టికెట్ ఇవ్వకూడదు అన్ని రకాలు ఒకటే వాళ్ళ ఆలోచన. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి అసెంబ్లీ బరిలో ఉండకూడదు అనే దానికోసం మా ప్రత్యర్థులు విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజల యొక్క సహకారం, కార్యకర్తల యొక్క అభిమానంతో దాన్ని ఛేదించగలిగారు. సార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా 19, పశ్చిమ గోదావరి 15, 34 అసెంబ్లీ స్థానాల్లో పరిగణన తీసుకుంటే మొట్టమొదటిగా దేవాదాయ శాఖ మంత్రిని మీ నియోజకవర్గం తీసుకురావడం, కొన్ని దాదాపు నాకు తెలుసు 15-20 కోట్ల మంజూరని, అందులో రేపు జరగబోయే వినాయక చవితికి సంబంధించి బెక్కవోలుకి ₹1 అంటే ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రయత్నం. బెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని 14-19లో కూడా ప్రయత్నం చేశారు. మీకు సెంటిమెంట్ అది అక్కడ ఆ రోజు విఫలమైంది, ఇవాళ సఫలం అవుతా ఉంది. మరి ఏదైతే ఈ 14-19 ఆ ప్రయత్నం అయిన తర్వాత 19-24 మధ్యలో మొట్టమొదటిగా అక్కడే మేము సత్యప్రమాణం చేయటం మా అప్పటి ఎమ్మెల్యేతో, అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడం, తెలుగుదేశం పార్టీకి ఒక ఉత్తేజకరమైన వాతావరణం ఆ రోజుతో ఏర్పడడం, అనేక సందర్భాల్లో లక్ష్మీ గణపతిని సాక్షిగానే నేను కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. దానివల్ల కూడా దాన్ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టెంపుల్ టూరిజం కోసం పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి, ప్రసాద్ స్కీమ్ అని. అందువల్ల గొల్లల మామిడాడులో ఉన్న టెంపుల్స్, బెక్కవోల్లో ఉన్న టెంపుల్స్ అత్యద్భుతమైన టెంపుల్స్ ఉన్నాయి. చాళుక్యుల కాలం నాటివి. బెక్కవోల్లో ఒక చాళుక్యుల కాలంలో దాదాపుగా 50 శివాలయాలు ఉన్నాయని చరిత్ర చెప్తా ఉంది. ఇవాళ 4 మిగిలాయి. ఆ చరిత్రని నిలబెట్టాలి. అదేవిధంగా గొల్లల మామిడాడులో 2 టెంపుల్స్, 2 కుటుంబాలు పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద గోపురం ఉన్న రామాలయం. అదేవిధంగా వైష్ణవ సాంప్రదాయంలో, భారతదేశంలో ఏకైక దేవాలయం వైష్ణవ సాంప్రదాయంలో పూజలు అందుకునే సూర్య దేవాలయం. ఈ 4 టెంపుల్స్ని కలిపి టెంపుల్ టూరిజంగా డెవలప్ చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకోవాలని ఆలోచిస్తా ఉన్నా, ప్రతిపాదన కూడా తయారు చేస్తా ఉన్నా. బెక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయం నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వంతో చేస్తాం, ఎమ్యూనిటీస్ అన్ని కేంద్ర ప్రభుత్వం చేస్తాం. పెద్ద ఎత్తున ఆ 4 టెంపుల్స్ ద్వారా బెక్కవోలు, గొల్లల మామిడాడులో ఒక టెంపుల్ టూరిజం సెంటర్ తయారు చేయాలనేది నా ఆలోచన వస్తుంది. అనపర్తి నియోజకవర్గం ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు గారు 14 కిలోమీటర్లు నడిచి వచ్చి మీతో వెహికల్ దిగేస్తే మీరు ఆయన కూడా నిచ్చిన రోజులు పార్టీకి పునరుజ్జీవం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది వాస్తవం అండి.
ముఖ్యంగా మొట్టమొదటిగా పోరాటం మొదలుపోయి కూడా అనపర్తి నియోజకవర్గం నుంచి ప్రతి సమస్య పైన పోరాటం చేశాం. లేకపోతే రెండో పులివెందులుగా పేరుగాంచిన అనపర్తి నియోజకవర్గంలో ఇవాళ కూటమికి బీజేపీ అభ్యర్థిగా నాకు 20,000 మెజారిటీ రావడమే దానికి నిదర్శనం. 1983లో మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు పోటీ చేసినప్పుడు 23,000 మెజారిటీ వచ్చింది. తర్వాత 4 సార్లు మేము గెలిచినప్పుడు నెహ్రూ 1000 ఓట్లు 4,000 ఓట్లు దాటి ఇప్పుడు మెజారిటీ రాల. అలాంటిది మరలా మొట్టమొదటిసారిగా 20,000 రావడం అంటే ముఖ్యంగా ఆనాటి శాసనసభ్యుడు చేసిన అరాచకం, నన్ను ఇబ్బంది పెట్టిన విధానం, చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన విధానంతోనే ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు. నా బాటిని ఎక్కడైనా ఒక ఫ్లేక్ వేస్తాం, ఆ ఫ్లేక్ పైన శంకుస్థాపన ప్రారంభోత్సవం పేరు రాస్తారు. కానీ ఆయనకు ఉన్న ఆలోచన ఏంటో తెలియదు. ఎక్కడైనా బిల్డింగ్ పైన పేర్లు రాసుకోవడం ఒక ప్రక్రియ, ఆర్చీలు నిర్మాణం చేసుకోవడం, ఫ్లెక్సీలు పెట్టుకోవడం, అదొక సరికొత్త సాంప్రదాయానికి ఆయన శ్రీకారం చుట్టారు. అవన్నీ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకం కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అది మేమెందుకు చేయాల్సిన అవసరం ఉంది? సార్, జడ్పీ సమావేశంలో మీరు చూసారు 21 నెలల నుంచి వాళ్ళకి గౌరవ వేతనంలో, ఇందాక మహిళలు చెప్పారు ఏజెన్సీ నుంచి ఇక్కడ రావడానికి చాలా ఖర్చు అవుతుంది సార్. వాళ్ళు అడిగినట్లుగా వాళ్ళకి గౌరవ వేతనాలు ఇస్తే కనీసం ఒక ప్రజాప్రతినిధి వాళ్ళకి గుర్తింపు ఉండదు సార్. శాసనసభ్యులనే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించలే, మంత్రులనే గుర్తించలే. పాపం ఈ జడ్పీటీసీలు సర్పంచులు ఏం చేస్తారు సార్? వాళ్ళ ఆవేదన. కానీ నేను సంతోషించింది ఏంటంటే ఈరోజు జడ్పీ సమావేశం కనీసం జడ్పీటీసీలకి వాయిస్ రైజ్ చేసే స్వేచ్ఛ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కనీసం వాయిస్ రైజ్ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఇవాళ స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటూ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో వాళ్ళ వాయిస్ రైజ్ చేసి వాళ్ళ సమస్యను చెప్పుకోగలిగారు సమావేశం వేదికగా. అది చాలా సంతోషించదగ్గ పరిణామం. సార్, ఫైనల్ గా ఈ వరద సహాయ చర్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చంద్రబాబు ఇంటి కోసమే గేట్లు ఎత్తేస్తారు, బొరమేడు పొంగడానికి కూడా చంద్రబాబు కారణమే అని ఆరోపణ చేయడం ఎలా చూడాలి? ఆయనకి పరిపాలన పట్ల ఉన్న అవగాహన కానీ ఆ ఒక్క మాటతో తెలిసింది. బుడమేరు గేట్లు ఎత్తేసారు అన్నది ఒకటి చాలు. ఆయనకి బుడమేరు గేట్లు ఉన్నాయో అది ఏంటో వరద కాలమో నదో అర్థం కాని పరిస్థితిలో ఆయన ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం ఎంత హాస్యాస్పదం. ఎక్కడైతే అక్రమాలు జరిగాయో దాని మీద విచారణ జరుగుతుందో, ఏదైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి అనపర్తిలోనే పెద్ద స్కామ్ జరిగిందో ఆ దొంగలు బయటకు వస్తారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలకి నిరంతరం అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. బ్యాక్ టు స్టూడియో.